ఈ 2 to 10 ఇయర్స్ బాగా కష్టపడి చదవాలి. 2 సంవత్సరాల నుంచి 10 మీ లక్ష్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకు. తర్వాత మీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది, ఐఎమ్ షూర్. కానీ ఇప్పుడు మిస్ చేసుకున్నాడు అంటే లైఫ్ లాంగ్ మీ జీవితం మీ చేతిలో ఉండదు. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అంటే మీరు చదివించడానికి ఏదో రూపాయి ఇవ్వడానికి మీరు మీ తల్లిదండ్రులు అప్పుడు ఎవరు ఉంటారు. మీకు పెళ్ళిళ్ళు అయితే మీరే ఒక ఫ్యామిలీని లీడ్ చేయాల్సిన అవసరం. అప్పుడు మీరు రియలైజ్ అయినా మీరేం చేయలేదు. సో ఈ 2 to 10 years కష్టపడి చదువుతారా? ఎంతమంది చదవరు? కొన్ని ఎంతమంది చదువుతారు? చూద్దాం. ఇది నా కోసం కాదుగా, బాగానే ఉంది. ఇవన్నీ ఇప్పుడు 10th క్లాస్లో మాకు ఎదుగుతారు. ఈ ఎంత ఎందుకు చెప్తారు 10th క్లాస్ రాయాలి ఇవన్నీ అవసరమా? 10th క్లాస్ ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 10th క్లాస్? ఎందుకు 10th క్లాస్లో ఇవన్నీ ఎందుకు చెప్పాలి? తొలిమెట్టు ఏ విధంగా? కరెక్ట్. తొలిమెట్టు ఏ విధంగా? చెప్తున్నారు. 10th క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్? 10th క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్? మీరు చెప్పేదాకా నేను అడుగుతాను. మీరు చెప్పలేదు అనుకోండి, అవన్నీ చెప్పకుండా వెళ్ళిపోతాను. మీరు తొందరగా చెప్తే ఫాస్ట్గా అన్నీ చెప్పేస్తాను. ఏనా చెప్పు చెప్పు, తప్పైనా పర్వాలేదు. అనే ఇక్కడే 10th క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్? పునాది, భవిష్యత్తుకు పునాది. ఇంకా ఏ విధంగా? ఇంకా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా 10th తర్వాత ఏ అటెంప్ట్ రాయాలన్నా 10thలో మన పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్. మీరు 10 ఏళ్ళు అయిన తర్వాత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా, ఉద్యోగానికి రాయాలన్నా ముందు 10th మార్క్స్ అడుగుతారు. ముందు సో ప్రతిదానికి 10వ క్లాస్ నేను చెప్పినట్టు బేస్ ఏ విధంగా అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఫస్ట్ హైయెస్ట్ 10th క్లాస్ అంటారు. హైయెస్ట్ క్వాలిఫికేషన్ హెల్డ్ అని అంటారు. తర్వాత మీరు పెద్ద చదువు ఉంటుంది, డిగ్రీ, బీకామ్, బిఏ, మెడిసిన్, డాక్టర్, ఇంజనీర్ ఏదైతే దాంతో 10th క్లాస్ కూడా ఉంటుంది. సో ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే 10th క్లాస్ మార్క్స్ ఇంపార్టెంట్. నెంబర్ 2, యాజ్ పర్ సైంటిఫికల్గా 14 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక మానసిక పరిపక్వత, మెంటల్ మెచ్యూరిటీ అనేది వచ్చింది. అంటే నాకు ఏది ఇష్టం, ఏది నాకు ఇష్టం లేదు అని తెలుసుకునే అవగాహన శక్తి మీకు ఉంటుంది. ఏది ఈ 14-15 ఏళ్ళు వచ్చేటప్పుడు. సో నాకు లెక్కలు ఇష్టమా, సైన్స్ ఇష్టమా, మ్యాథమెటిక్స్ ఇష్టమా, లేకపోతే సోషల్ ఇష్టమా అని మీరు చూస్ చేసుకునే ఇంట్రెస్ట్ మీరు ఉంటుంది. నేను డాక్టర్ అవ్వాలా, డ్యాన్స్ అవ్వాలా, ఇంజనీరింగ్ అవ్వాలా, సైంటిస్ట్ అవ్వాలా, మీరు చెప్పారు ఒక లిస్ట్. సో వీటిలో ఏది అవ్వాలి అని తెలుసుకునే మినిమం మెచ్యూరిటీ లెవెల్స్ మీకు ఉంటాయి. 1వ క్లాస్ పిల్లవాడు అంటే మీ లక్ష్యం ఏంటంటే అది వస్తాడు, ఏం మాట్లాడుతున్నాడు అని, అవునా కదా? సో అందువల్ల ఏంటంటే మీ మానసిక పరిపక్వత అంటారు, మెంటల్ మెచ్యూరిటీ. ఇది ఒకటే వస్తుంది 10th ఈ బేస్లో. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ దాకా మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయా? ఇంటర్లో కూడా అలాగే ఉంటాయా? ఇంటర్లో ఉండవా? ఇంటర్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయా? ఉండవు. ఏం చెప్పాను? నేను చెప్పాను చూసారా, 45 ఏళ్ళు ఏడుస్తూ కాలం గడపాలి. ఆ కోవలోకి రావాలనుకుంటున్నారా? ఆలోచించుకోండి. రోడ్ల మీద తిరుగుతూ అందరూ చేయాలనుకుంటూ. సో 10th తర్వాత మీకు ఈ సోషల్ సైన్స్ అన్నీ ఉండవు కదా. ఎందుకంటే 6th నుంచి 10th దాకా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇస్తారు. సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్. దీంట్లో మీకు ఏది ఇష్టమో సెలెక్ట్ చేసుకుని తర్వాత ఒకటే తీసుకోవాలి. ఒకటి తీసుకుంటే ఒకటి తీసుకోవడానికి ఉండదు. సైన్స్ పూర్తిగా తీసుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ రాదు. బయాలజీ తీసుకుంటే మ్యాథమెటిక్స్ ఉండదు. మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కామర్స్ ఉండదు. ఉంటుందా? ఉండదు. ఇంటర్లో మీకు కొన్ని గ్రూప్స్ ఐడియా ఉన్నాయి కదా, సిఈసి, ఎంఈసి, బైపీసీ. సో మీరు అన్ని చదవడానికి ఉంటుందా? కామర్స్, మ్యాథమెటిక్స్, సైన్స్ అన్ని కలిసి చదివేచ్చా? హిస్టరీ. సో మీరు 10th క్లాస్లో మీకు ఇష్టమైన ఏరియా ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా వెళ్ళాలి. ఒకవేళ అలా సెలెక్ట్ చేసుకోకుండా ఇంటర్కి వెళ్ళాలనుకోని ఎలా ఉంటుందంటే, మనం నాకు అనుకున్నాం కదా ఏదో ఒక బస్ ఎక్కినట్టు ఉంటుంది. మనం ఎట్టెళ్ళాలో తెలియకుండా ఏదో ఒక బస్ ఎక్కినా చూసారా,
అలా ఉంటుంది. అలా ఏదో ఒక బస్సు మీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అవునా? సో ఇప్పుడు మీరు 10th మీరు ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలి ఖచ్చితంగా. 10th గోల్ అనేది సెట్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ కూడా బాగుంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఒక సైన్స్ ఇష్టం, హిస్టరీ ఇష్టం, లైక్ మ్యాథమెటిక్స్ ఇష్టం. సో ఆ ఇష్ట ప్రకారమే మీ లక్ష్యాలు కూడా ఉండాలి, అవునా? నీకు ఇంజనీరింగ్ కావాలనుకున్నాం అనుకోండి, నీకు దాదాపు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండాలి. నువ్వు బాగా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది, ఇంజనీరింగ్ కావాలంటే సో మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు మీరు మీ గోల్ సెట్ చేసుకోవాలి, అవునా? అంటే అది ఆలోచించండి, మీ గోల్ సెట్ చేసుకోండి. మీ జీవిత లక్ష్యం అని చెప్పాం కదా, బాగుంది. సో 10th అయిపోవచ్చు, ఇంకో 3 నెలల్లో 10th అయిపోతుంది. ఏం చేస్తారు? తర్వాత మీకు తెలిసిన ఆపర్చునిటీస్ ఏంటి చదువుకోవడానికి, కానీ ఏమేమి తెలుసు, ఏమేమి కోర్సులు చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు, మీరేం చేయాలనుకుంటున్నారు, అవన్నీ ఓకే. అవన్నీ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, చదువుకోవాలి కదా. అంటే రాంటి 10th అవ్వడం తప్ప డాక్టర్ యాక్టివ్ అన్ని ఇచ్చేస్తాను మీకు, ఎవరు ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేయాలి? మరి మీకు తెలిసిన కోర్స్ ఏంటి 10th తర్వాత? ఐపీసీ, ఇంటర్, పాలిటెక్నిక్, ఇంకా ఐటీఐ, ఇంకా బైపీసీ. బైపీసీ ఫ్రీగా ఉంటుందా? బైపీసీ, క్యూసీ, మీకు చూడాలి ఇంకా ట్రైన్ లేవు. ఇంకా ఈ మూడైనా మీకు తెలిసింది, పాలిటెక్నిక్, ఐటీఐ, అగ్రికల్చర్. ఏమగ్రికల్చర్? ఏమగ్రికల్చర్? కొన్ని డిప్లొమా కోర్సెస్. ఇంకేమున్నాయి? ట్రిపుల్ ఐటీ అని విన్నారా? 10th తర్వాత, ఇంటర్ తర్వాత, అది ఇంటర్ అనేది కొద్దిగా పెద్ద సబ్జెక్ట్. అవన్నీ వాటితో లింక్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ ఇవి చెప్తాను. ఈ వయసులో మీరు చదువుకునే వయసులో ఉన్నారు కాబట్టి నేను చెప్పాను కాబట్టి 2 to 10 years ఇప్పుడు కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు దాదాపు మీరు ఎక్కువ చదవడానికి ప్రయత్నించండి. ఏది కొంచెం కష్టంగా ఉన్నప్పుడే దాన్ని తీసుకొని, మనం 100 మార్కులు ట్రై చేస్తే 90 మార్కులు వస్తాయి, 30 మార్కులు ట్రై చేస్తే 20 వస్తాయి, అవునా? మన లక్ష్యం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతంగా పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. మరి మీకు అసలు తెలియనంత కష్టమైన సబ్జెక్ట్ ఏం తీసుకోకండి, కొంచెం కష్టమైనది తీసుకోండి. మీకు నచ్చింది కొంచెం కష్టమైన పర్లేదు తీసుకోండి, కష్టపడండి, ఈజీగా రీచ్ అవ్వండి. ఇవన్నీ లేకపోతే ఈ మూడింటికి వెళ్ళండి, ఈ రెండింటికి వెళ్ళండి. ఈ రెండు లీస్ట్ ఇంపార్టెన్స్. మీకు ఇంకేమి కుదరకపోతే వీటికి వెళ్ళండి. వీటిలో మళ్ళీ అదర్ జాబ్స్ కూడా కొన్ని ఉన్నాయి. మీకు ఇవేమి మిగతా సోర్సెస్ ఏమీ లేకపోతే ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు చదవలేకపోతే ఇంక మీరు మళ్ళీ చదవలేదు. ఇప్పుడు మీరు ఎంత చదవగలిగితే అంత జీతాలు ఇవ్వాలి, మీకు వచ్చే జీతాలు కూడా అంతే ఉంటాయి. మనం ఇప్పుడు బయట పొజిషన్ ఎలా చూసారా, ఒక చిన్న వస్తువు పోవాలంటే చాలా కాస్ట్. స్కూల్లో ఇంతమంది ఉన్నారా, టీచర్లతో ప్యూన్లు వార్డెన్లు అందరూ ఉన్నారు, అందరూ స్కూల్లోనే పనిచేస్తారు. కానీ శాలరీస్లో తేడా ఉన్నాయా, మీరు ఇచ్చే గౌరవంలో తేడా ఉంటుందా? సో మనం ఇది చేస్తే కొంచెం తక్కువ కాకపోయినా జాబ్స్ కానీ శాలరీస్ కానీ ఉంటాయి. నేను వీటి గురించి చెప్తాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా. సో ఎక్కువ మనం ఎక్కువ ఉన్నతంగా రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం, 100 మార్కులకే ప్రయత్నిస్తాం. అట్లీస్ట్ 90 అన్నా వస్తాయి, 35 ప్రయత్నిస్తే 10 కూడా వస్తుంది. సరేనా? మన లక్ష్యాలు ఇప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఎయిమ్ అట్ హై అంటారు, ఎయిమ్ బిగ్ అంటారు. సో అలాగే సరే. ఒకవేళ 10th తర్వాత మా ఇంట్లోకి ఎక్కువ చదివించలేరు, 1 or 2 yearsలో తక్కువ ఖర్చుతో చదువుకోవాలి, చిన్న జాబ్ అయినా పర్వాలేదు, ఐటీఐ చేయొచ్చు. ఇండస్ట్రీస్లో వెల్డర్, ఫిట్టర్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి. శాలరీస్ కొంచెం తక్కువ ఉంటుంది, వర్క్ చాలా హార్డ్ ఉంటుంది. ఫిట్టర్ అని కొంచెం యంత్రాలు తీసుకోండి. ఇక మీకు కుదరదు అనుకున్నప్పుడు ఫైన్ ఆప్షన్ వీటికెళ్ళండి. కుదరదు అనుకుంటే ఎక్కడ నీకు వేరే ఆప్షన్స్ లేవు అనుకున్నప్పుడు వీటికెళ్ళండి. వీటి కూడా శాలరీస్ ఏం రాకుండా వస్తాయి, కానీ మీ వర్క్ కష్టం ఉంటుంది. మనం బాగా చదువుకునే కొద్దీ మైండ్తో చేయాల్సిన పని ఎక్కువ, చదువు లేకున్న కొద్దీ శరీరంతో చేయాల్సిన శ్రమ ఎక్కువ. మనం ఎలా అంటే రెండింటికి పనికిరాం. ఇంట్లో మన అమ్మ నాన్నలాగా వ్యవసాయం చేయలేం,
మనం పూర్తిగా చదువుకొని కుర్చీలో కూర్చొని మెదడుతో చేద్దామంటే చేయలేదు. సో మనం ఏదో ఒకటి ఆఫ్ చేసుకోవాలి. మనం కష్టపడగలమా? కష్టపడి పని చేయగలరా? బాగా కష్టపడి పని చేస్తాను, నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను రోజంతా పని చేసి 50 రూపాయలు ఇచ్చిన చాలు అనుకున్నప్పుడు చదువు లేకుండా చేసుకోవచ్చు. కానీ మన రాను మన కాంపిటేటివ్ ఎలా ఉంది? మీ నాన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు? మన ఇంట్లో మనం చూస్తున్నామా? వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కానీ మనం ఎంత కష్టపడి పగలనక రాష్ట్రానిక వెళ్ళి అంత కష్టం మనం చేసే స్థితిలో మనం లేము. మన శరీరాలు ఒకప్పుడు తిండి ఇవన్నీ మనం సహకరించట్లేదు. మనం ఎక్కువ మెదడుతో చేసే పనులు చేయాలి. మెదడుతో చేయాలి అంటే ఎక్కువ చదువుకోవాలి. ఎంత వీలైతే అంత చదువుకుంటే మీకు మంచి జాబ్స్ వస్తాయి, మంచి శాలరీస్ కూడా వస్తాయి. అలానే ఏ వృత్తి తక్కువ కాదు. మన ఆలోచనలో నాకు పరిశీలనాత్మక దృష్టి అని చెప్పాను కదా, అలా ఉంటే చెప్పులు అనేవి చాలా చీపా. చెప్పులు చాలా చీప్ కదా, తక్కువ చూస్తాం కదా చెప్పులు కుట్టే వాళ్ళని, అవునా కదా? చూస్తారా? కొంతమంది చూడరా? బాటా కంపెనీ చెప్పులు కుట్టే వాళ్ళేనా? బాటా కంపెనీ అంటే చెప్పులే బాటా అనేది మన ఆయన ఈరోజు వరల్డ్ ఫేమస్. బాటా కంపెనీ చెప్పులు కుట్టేవాడే కదా. పుల్లారెడ్డి స్వీట్స్ తెలుసా? బండి మీద దోసుకునేవాడు. సచిన్ టెండూల్కర్ తెలుసా? క్రికెట్ ఆడేవాడు. ఇలా రకరకాల ఫీల్డ్స్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఏ వృత్తి దేనికి తక్కువ కాదు. కానీ చదువుకుంటే మీరు అనుకున్న విషయాన్ని ఇంకా తొందరగా రీచ్ అవ్వాలి. బాగా చదువుకుంటే మీరు అనుకున్న విషయం, అనుకున్న ఏ ఫీల్డ్ అయినా సరే, యాంకర్, డాన్సర్, సింగర్, ఎవరైనా సరే, అపార్ట్ ఫ్రమ్ చదువు రిలేటెడ్ లేనివి కూడా సరే, మీరు చదువుకుంటే ఈజీగా మీరు అనుకున్నవి రీచ్ అవ్వడానికి మీ చదువు మీకు సహకరిస్తుంది. ఎక్కడికి పోయినా మీరు అడాప్ట్ అవ్వాలి. సరే, సో తక్కువ ఇంపార్టెన్స్గా ఐటీఐ తీసుకోండి. కుదరనట్లు అసలు చదువు మానే కంటే కూడా ఇవి మేలు. నెక్స్ట్ డిప్లొమా కోర్సెస్ కొన్ని ఉంటాయి, చిన్నవి. మీరు చెప్పిన అగ్రికల్చర్లో కొన్ని ఉంటాయి, ఫీల్డ్ టెక్నీషియన్, మీకు ఇచ్చిన బుక్లెట్స్. సో మీకు కొన్ని బుక్లెట్స్ ఇస్తాం, బుక్లెట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. ఆ డిప్లొమా కోర్సెస్ కూడా చేయొచ్చు. 1 year, 2 months, 6 months, 2 years కోర్సెస్ కూడా ఉంటాయి 10th అయిన తర్వాత. లేకపోతే కొన్ని డైరెక్ట్ మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎంట్రన్స్ కూడా రాయొచ్చు. కానీ వాటి శాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి. సో అవి మీరు కష్టపడి చదివి బాగా కష్టపడితే అవి కూడా సంపాదించవచ్చు. కానీ వీటన్నిటికంటే ప్రిఫరబుల్ ఏంటంటే ట్రిపుల్ ఐటీ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇంటర్ చదివి మీరు అలాంటి లక్ష్యాలు చేసుకోవడం అనేది అప్పుడే ఎక్కువ. ఇంటర్ చదివి అలాంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి గొప్ప విషయం. అవన్నీ కాకపోతే ఫైనల్గా వీటికి వెళ్ళండి. ఇవి తక్కువేం కాదు, కాకపోతే ఇందాక చెప్పినట్టు వీటిలో ఎక్కువ శారీరక శ్రమ ఇంక్లూడ్ అయింది. సరే, నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ అనేది విన్నారా? ఎక్కడుంది? ఎక్కలేదా? హైదరాబాద్లో ఉందా? లేదా? హైదరాబాద్లో కూడా ఉంది. దీంట్లో 10th క్లాస్ ఒకప్పుడు మార్క్స్ అయితే గ్రేడ్స్ కదా, మంచి గ్రేడ్ వస్తే దీంట్లో మీరు సంపాదించాలి.